మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ముంబాయి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో గడిచిన 24 గంటల్లో పలు చోట్ల 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంబాయిలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వర్షాల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు అధికారులు. భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో వానల కారణంగా వేర్వేరు ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఎండలతో అల్లాడిపోతున్న పంజాబ్, హర్యానాలకు వానలు కాస్త ఊరటనిచ్చాయి. ఉత్తరాఖండ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి వానలు కురుస్తుండటంతో డెహ్రాడూన్ సహా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. సిమ్లా, మనాలి, ధర్మశాల తదితర ప్రాంతాల్లో పలు రోడ్డు మార్గాలు మూసివేశారు. వానలతో అల్లాడిపోతున్న అరుణాచల్ ప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.